ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వవాణి పరిచయ పక్షమున కుటుంబ పక్షాన మీకు ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క లేఖనముల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సృష్టికర్త అయిన మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతకి నీకు వందనాలు. మరొక నూతన దినాన్ని మాకిచ్చి మా ఆయుష్కాలాన్ని మీరు పొడిగించిన గొప్ప దేవుడా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా నాయన మాకు మీరు తోడుగా ఉండండి. మీ చెలువు చాటున మమ్మల్ని మరుగుపరుచుకొని మీ దివ్యమైన సంగతులు పరలోకం నుంచి మాకు అందించి మా అందరినీ మా ప్రభా నీ రాకుడు కొరకు ఆయత్తపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథముల నుండి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలానగా ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. లేఖనాల్లో మనం గమనించినప్పుడు పౌలు గారు కొలస్సీ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ 13వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన మనను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాది యొక్క ఆ బంధకాల నుంచి, చీకటి రాజ్యముల నుంచి మనల్ని విడుదల చేసి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యవాసులుగా మనం ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నట్లుగా లేఖనములో మనకి కనిపిస్తుంది. ప్రేమైన దేవుని సంగమా, ఎంత చక్కటి మాట. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అంధకారమైనటువంటి ఆ బంధముల నుంచి, ఆ సంబంధముల నుంచి మనల్ని విడుదల చేశాడు. దేవుడు మన జీవితం పట్ల ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు, ఎంత మేలు చేశాడు. ఆచారబద్ధమైనటివి కాకుండా, లోక సంబంధమైనవి కాకుండా, చీకటి సంబంధమైనటువంటి క్రియలు కాకుండా, నిత్య జీవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యవాసులుగా మనము చేసినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. 14వ వచనములో ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కంటిన్యూ టెన్స్. ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇంకా మన పాపానికి విమోచన కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన, యేసు ప్రభు వారు చేసిన శిలువ యాగం వలన మనందరికీ విమోచన కలుగుతూ ఉందని దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. ప్రేమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అపవాది కుయుక్తుల్లో, ఆ బంధకాల్లో మనం ఉన్నటువంటి మనలను దేవుడు విడిపించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు విమోచన కలిగజేశాడు. మన పాపానికి క్షమాపణ కలిగింది. విమోచనం అనగా మన పాపములు క్షమించటమే విమోచన. యేసు ప్రభు వారు మనల్ని క్షమించాడు. యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన రాజ్యవాసులుగా మనల్ని చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ప్రేమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ 15వ వచనంలో కూడా గమనిస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సృష్టి అంతటికి కర్తగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నిటికీ ఆయన ఆధారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడని 17వ వచనంలో కూడా మనకు తెలియజేస్తుంది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఎందుకంటే లేఖనాల్లో మనం గమనించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి 3 వచనాల్లో ఈ మాట చాలా స్పష్టంగా లేఖనములో మరి యోహాను గారు రాస్తారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి ప్రభు అయి ఉన్నాడు. సృష్టి కంటే కూడా ముందుగా ఉన్నటువంటి దేవుడు.
సృష్టిలో ఒక భాగం కాదు యేసుక్రీస్తు ప్రభువారు, అందులో ఒకడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సృష్టి కంటే ముందుగా ఉండి సృష్టి చేసే దాంట్లో తను కూడా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. అందుకే ఆది కాండములో మన పోలిక చెప్పున మానవుని మనం చేద్దాం అనేటువంటి మాటను లేఖనాల్లో మనం ఆది కాండములో మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ముందు ఉన్నాడు అనేది లేఖనములో మనకు తెలియజేయబడుతుంది. 17వ వచనములో మనం చూస్తే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు. సృష్టికర్తగా ఆయన ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సముద్రాన్ని గద్దిస్తే ఆగిపోతుంది. సూర్యచంద్రులు ఆపగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దయ్యములు వెలుగొట్టేటువంటి దేవుడై ఉన్నాడు. అగ్ని ఆకాశం నుంచి కురిపించగలిగిన దేవుడై ఉన్నాడు. అన్నిటి కూడా ఆధారభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. అందుకే ఈ 3వ వచనంలో మనం చూస్తే కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు ఏమైందంట? వెలుగై ఉంది. సర్వమును కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభువారు ఆ యొక్క రాజ్యాన్ని వదిలేసి నిన్ను నన్ను విమోచించటానికి కొరకు, నీకు నాకు రక్షణ కలుగజేయడానికి, నీ నా పాపములు క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుంచి భూలోకానికి ఆయన మానవుడుగా రిక్తునిగా దాసును స్వరూపము ధరించుకొని వచ్చి ఉన్నాడని ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం అక్కడ గమనిస్తాం. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములు క్షమించబడినప్పుడే మనం విమోచింపబడినట్లు. మనం కొంతమందిని క్షమించటానికి చాలా సందేహిస్తాం, ఆలోచన చేస్తాం. ప్రభు దగ్గర మనము క్షమాపణ గురించి మనం నేర్చుకున్నాం. ప్రభు అందరినీ క్షమించాడు. సిలువలో కూడా యేసు ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ కలిగి ఉంటావో, నీ కుటుంబంలో క్షమాపణ ఉంటుందో, నీ సంఘములో క్షమాపణ ఉంటుందో, నువ్వు ఆశీర్వాదాలు చూస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దీవించబడతావు, నువ్వు మేలు పొందుతావు. సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే విమోచన ఉంది. ఆయన రక్తం వలనే మనకు పాప విమోచన జరుగుతుందని దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, కాబట్టి లేఖనాలను బట్టి మనం గమనించినప్పుడు మనము కూడా ఇతరుల్ని క్షమించేటువంటి వారుగా ఉండాలి. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నటువంటి వాడే ఉన్నాడని మాటను మనం గమనించాలని ప్రభునామములో మనం చేస్తున్నాను. మనం అందరము కూడా ఒకప్పుడు ఎరగనటువంటి జనం, ఒకప్పుడు లోబడినటువంటి జనం, ఒకప్పుడు సృష్టికర్త అంటే తెలియనటువంటి జనంగా మనం జీవించాం. కానీ ఈరోజు మనం ఎరిగినటువంటి వారుగా ఉన్నాం, తెలుసుకున్నటువంటి వారుగా మనం ఉన్నాం. అందుకే లేఖనాల్లో మనం గమనించినట్లయితే భక్తుకోటికి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తు మనం. అందుకే మన కనుగుడ్డు ఎవడైనా ముడితే ఆయనను ముట్టినట్లుగానే దేవుని వాక్యంలో సెలవిచ్చారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే పౌలు గారు హెబ్రీ సంఘానికి ఒక మాట తెలియజేస్తుంటున్నాడు. చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్యము గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్యము గల మాట చేత సమస్తము నిర్వహించుచు, మహత్యం గల మాట చేత సమస్త నిర్వహించాడు. సృష్టి కలుగునుగా కంటే కలిగింది. ప్రియులరా, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సృష్టికర్తగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని, ఇంకా విమోచన లేనటువంటి వారు చాలా మంది లోకములో మనకు కనిపిస్తూ ఉన్నారు, లోకములో మనకు ఉన్నారు. వారి విషయమై మనం ప్రార్థించవలసినటువంటి వారమై మనం ఉన్నాం. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములు కూడా మనం గమనిస్తే అదే మాటనే పౌలు గారు లేఖనాల్లో మనకు తెలియజేస్తారు. చూడండి, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వముల కంటెను, ఈ
యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచెను. సమస్తమైనవి ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఎంత చక్కటి మాట. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచెను. కాబట్టి సర్వ సృష్టికి ఆయన ఆధారభూతుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి గొప్ప దేవుడిని మనము విశ్వాసం ఉంచి మనము దేవునిలో ఎదుగుతున్నట్లయితే ఆయన నా పాపములు క్షమించి నన్ను నిత్య జీవంలోనికి నడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడని ప్రభునామములో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటను మనం గమనించినప్పుడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన వల్లనే విమోచింపబడాలి, ఆయన వల్ల రక్షింపబడాలి, ఆయన వల్లనే నిత్య జీవమునికి వెళ్ళాలి, ఆయన ద్వారానే మనకు పాప విమోచన జరుగుతుందనే మాటను లేఖనంలో మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. కాబట్టి అన్నిటికంటే ముందున్న దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తూ సేవిస్తూ మనం అనేక మందిని ఆ యొక్క ప్రభు దగ్గరకు నడిపించేవారుగా, ఆ సృష్టికర్తను మనం పరిచయం చేసేటువంటి వారుగా మనం ఉండాలి. ఈ విషయవాణి పరిచయ తరపున అనేకమైనటువంటి ఈ గ్రామాలు మనం దర్శిస్తూ సేవ చేస్తూ ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపించవలసినటువంటి వారమై మనం ఉన్నామని ప్రభునామములో మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. చెప్పబడిన వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన, మేము మీ రక్తం వల్ల విమోచింపబడ్డామని, మా పాపములు క్షమించబడ్డాయని దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, ఇంకా విమోచన లేనివారు, రక్షణ లేనివారు ప్రభా, మీ సన్నిధికి రానివారు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని చులకనగా చూసేవారు ఉన్నారు. ఆయన సృష్టికర్త కాదని చెప్పేవారు ఉన్నారు. తండ్రి, లేఖనాల్లో మేము గమనించినప్పుడు ప్రభువా, నీవే అన్నిటికీ ఆధారభూతుడై ఉన్నావని వాక్యం సెలవిస్తుంది. వాక్యం నమ్మదగినది, పూర్వ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది ప్రభువా. దేవానికి వందనాలు, మీకు స్తోత్రాలు. చీకట్ల నుంచి వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన నీ గుణాతిశయములు మేము ప్రచురింప చేయడానికయ్యా నీ కృపను అనుగ్రహించండి. విషయవారి పరిచర్య తరపున నీ గుణాతిశయములు అనేక మందికి ప్రచురం చేయడానికి మీరు చూపిస్తున్న కృపకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు త్రిత్వముల ఏకత్మగల దేవుని యొక్క నామములో ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పరి మనందరినీ దీవించునుగాక. ఆమెన్.